కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అయితే సిబిఐ మాత్రం అందుకు నిరాకరిస్తోంది. యూరప్ టూర్కు ఎందుకు వెళుతున్నారు, ఎందుకు ఇప్పుడు వెళ్లాల్సి వస్తోంది, ఇప్పుడు వెళితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది అనేటువంటి వాదన కూడా సిబిఐ వినిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతిస్తుందా లేదా అనే దానిపైన కూడా చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల తర్వాత పోలింగ్ అయిన వెంటనే ఒకసారి విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి, అప్పుడు కూడా యూకే కావచ్చు ఇతర కంట్రీస్కు వెళ్ళారు. సో అదే విధంగా మరొకసారి వెంటనే ఇంకొకసారి ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి, అందుకు అనుమతి కోరారు. సో ఏ కారణాలతో తరచూ వెళ్తున్నారు, వెళితే అక్కడికి వెళితే అసలు ఈ కేసుల్లో నేపథ్యంలో వస్తారా రారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం చూసాం ఏదైతే ఇప్పటి వరకు కూడా 11 సిబిఐ సంబంధించిన కేసులు ఛార్జ్ షీట్లు వేసి, అలానే ఈడీ సంబంధించినటువంటి కేసుల్లో ఛార్జ్ షీట్లు వేసి 12 సంవత్సరాల నుంచి కూడా ఇవి సాగుతీస్తున్నటువంటి పరిస్థితి. వందల కొద్దీ ఛార్జ్ షీట్లు వందల కొద్దీ కూడా ఏదైతే పిటిషన్లు వేశారు, డిశ్చార్జ్ పిటిషన్లు. సో ఈ నేపథ్యంలో వీరి యొక్క వ్యవహార శైలిపైన, ఈ కేసులపైన కూడా రోజువారీ విచారణకు సంబంధించిన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోజువారీ విచారిస్తున్నప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా అసలు కేసులు సంబంధించిన విషయంలో జాప్యం జరుగుతోందనే దానిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. డిశ్చార్జ్ పిటిషన్లు వేరుగా, దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేసుల విచారణ వేరుగా చూడాల్సిన అవసరం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారం పైన ఇటీవల కాలంలో ఫోకస్ పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అందులో కూడా ఈ సిబిఐ సంబంధించి, ఈడీ సంబంధించినటువంటి కేసుల్లో A1, A2గా ఉన్నటువంటి జగన్, విజయసాయిరెడ్డి వెళ్లడం సంబంధించిన దానిపైన కూడా దుమారం రేగుతోంది. వీరు వెళితే వస్తారా రారా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించి వర్ల రామయ్య కావచ్చు, మీకు కొంతమంది ఇవాళ అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి అనుమతి ఇవ్వకుండా ఉంటేనే అవసరం ఉంది. ఈ కేసుల విచారణ పైన కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒకసారి సమీక్షించాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి డిమాండ్ను కూడా వ్యక్తం చేశారు. సో అసలు తరచూ విదేశాలకు వెళ్ళడం పైన మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా వెళ్ళడం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం, అదే విధంగా విదేశీ బాట పట్టడం వెనకాల కారణాలేంటి? ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫలితాలు వచ్చిన తర్వాత, ఎన్నికల్లో ఘోరం ఓటమి తర్వాత తరచూ కూడా బెంగళూరు ప్యాలెస్కు, ఇప్పుడు విదేశాలకు కూడా ఎందుకు వెళ్తున్నారు? సో దీనికి సంబంధించి కూడా కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? సో తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలేంటి అనేటువంటి అంశం పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాళెం విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రజనీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మాజీ శాసనసభ్యులు, సిపిఎం నాయకులైనటువంటి గఫూర్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు.